వెల్కమ్ బ్యాక్. దసరా సంక్రాంతి లాంటి పండుగలు వచ్చాయంటే చాలు కృష్ణా జిల్లాలో ఎడ్ల పందాల సందడి ఊపందుకుంటుంది. ఈ ఎడ్ల పందాలు పాడి పంటల మీద ఉన్న ఆసక్తితో ఎడ్ల బండిని ఇంటికి తెచ్చుకున్నారు జిల్లాకు చెందిన మండవ వెంకటరత్నం. అయితే ఏంటి అందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? అయితే అవి తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చూసి తీరాల్సిందే. ఈయన పేరు మండవ వెంకటరత్నం. ఈ మధ్య ఓ ఎడ్ల బండిని అందంగా తయారు చేయించి తన ఇంటికి తెచ్చుకున్నారు. ఇది ఆషామాషీ బండి కాదండోయ్. అప్పట్లో శోభన్ బాబు నటించిన సోగ్గాడు సినిమా గుర్తుందా? అందులో శోభన్ బాబు వాడిన బండే ఇది. ఈ బండి ఎక్కి శోభన్ బాబు పాడిన పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. మరి అలాంటి బండిని వెంకటరత్నం తన సొంతం చేసుకున్నందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బండి హైదరాబాద్ తీసుకొచ్చాము. అంతకుముందు సోగ్గాడు సినిమాలో వాడిన బండి ఇది. అయితే వంకా చౌదరి గారిదంట, వెంకటపతిరాజు గారితో దగ్గర మేము తీసుకొచ్చాం అనమాట హైదరాబాద్ లో. చిన్నప్పటి నుంచి మా వ్యవసాయం చేసేవాళ్ళని, వ్యవసాయ కుటుంబం మాది. మాకు చిన్నప్పుడు ఎద్దులు అన్నీ ఉండేవి. ఇంట్రెస్ట్ తీసుకొచ్చాం అనమాట. సరదాగా తీసుకొచ్చాం, మౌజుగా ఉంటుందని. అయితే రేపు 6వ తారీఖు కేసరపల్లి పందాలు ఉన్నాయండి. పందాల్లో ఓపెనింగ్ కానీ బండి గిట్టలు అడిగారు. అది అందుకంటే తీసుకొచ్చామండి. మొట్టమొదటి వ్యవసాయం చేసి తర్వాత కార్లు అంటే కార్లు అనొచ్చు. మొట్టమొదటిలో వ్యవసాయం చేసి ఉంటే కనుక ఎద్దులే నచ్చుతాయి. మొట్టమొదటి నుంచి వ్యవసాయం తెలియని వాళ్ళకి కారు నచ్చుతుంది. అప్పట్లో మండపేటకు చెందిన బంగమూరు చౌదరి ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ బండిని ఆ సినిమాలో వాడారు. ఆ తర్వాత హైదరాబాద్ కు చెందిన వెంకటపతిరాజు ఈ బండిని తన సొంతం చేసుకున్నారు.